కేంద్ర ప్రభుత్వం కుల గణనకు సై అంది. కేంద్ర ప్రభుత్వ రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ వాళ్ళ భేటీలో మనం ఎలాగో జనాభా లెక్కలు చేయలేదు, జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేయొద్దాము అని చెప్పి నిర్ణయానికి వచ్చారు. సాధారణంగా దశాబ్ద ప్రారంభంలో జనాభా లెక్కలు జరుగుతూ ఉంటాయి. 2021లో జనాభా లెక్కలు ప్రారంభం అవ్వవలసి ఉన్నది. కోవిడ్ కారణం వల్ల ఇప్పటి వరకు జనాభా లెక్కలు, దీన్నే టెక్నికల్ పదం సెన్సస్ అంటారు, అది జరగల. 5 ఏళ్ళు ఆలస్యమైపోయింది. ఈ జనాభా లెక్కలు ఎందుకు కీలకం అంటే, మనం రాష్ట్రంలో ఏదైనా బడ్జెట్ కేటాయింపులు చేయాలంటే జనాభా, వివిధ వర్గాలు, అలాగే రిజర్వేషన్లు, ఏ ఏ కులానికి ఎన్ని ఇవ్వాలి, ఇవన్నీ కూడా దాంతో ముడిపడి ఉన్నాయి జనాభా లెక్కలతో. ఇప్పుడు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనగణన అంటే జనాభా లెక్కలు త్వరలో ప్రారంభం కానున్నాయి. దీంట్లోనే కులగణన కూడా జరుగుతుంది. స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంతవరకు కులగణన అనేది జరగల. ఇది మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. ఏదో కాకి లెక్కలు తప్పనించి ఈ కులం ఎంతమంది ఉన్నారు, ఆ కులం ఎంతమంది ఉన్నారని చెప్పి నిర్దిష్టమైన సమాచారం అందుబాటులో లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మరో 2 సంవత్సరాల్లో జనగణన, కులగణన అంటే జనాభా లెక్కలు, కులం లెక్కలు కూడా తేల్చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాలు 225 అవ్వాలి. తెలంగాణలో ఉండే 119 నియోజకవర్గాలు మరో 34 కలిసి 153 అవ్వాలి. ఇది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా ఆనాడు అక్కడ సెక్షన్ 26లో పొందుపరచడం జరిగింది. దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాలు కూడా పెంచాలనే ఉద్దేశంతో పెద్ద పార్లమెంట్ భవనాన్ని కట్టారు. ఇప్పుడు 545 మంది ఉంటే ఏకంగా 1000 మంది పట్టే పార్లమెంటు భవనాన్ని కూడా కట్టారు. అయితే ఈ ఉత్తర భారతంలో జనాభా పెరిగిపోయారు. జనాభా నియంత్రణ లేని కారణం వల్ల జనాభా పెరిగిపోయారు. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ కారణం వల్ల, అందరూ కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల జనాభా తగ్గిపోయారు. కనుక సీట్లు అనేవి జనాభా ప్రాతిపదిక మీద కాకుండా పార్లమెంటు సీట్లు దామాషా ప్రకారం అంటే పర్సంటేజ్ ప్రకారం పెరుగుతాయి. కానీ ఆ రకంగా దక్షిణాది రాష్ట్రాలకు ఏమాత్రం అన్యాయం జరగదని చెప్పి చంద్రబాబు నాయుడు చక్కటి వివరణ ఇవ్వటం జరిగింది. లేదా ఏదైనా గొడవ అంటే ఉన్నట్టుగా ఉంటాయి. ఏముంది, ఎక్కువ తక్కువలు ఉంటే ఏముంది, 545 కొనసాగే అవకాశం ఉంది. కనుక దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటు సీట్ల విషయంలో ఎటువంటి నష్టము జరగబోదు. ఇప్పుడు దీనికి అయ్యే ఖర్చు ఈ జనగణన, కులగణనతో కలిపి 13,000 కోట్లు ఖర్చు అవుతుంది. కొన్ని రాష్ట్రాలు అత్యుత్సాహం ప్రదర్శించాయి. బీహారు, తెలంగాణ, కర్ణాటక. బీహార్లో నితీష్ కుమార్ ఏంటంటే ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం కులగణన అంటున్నాడు. నిజమైన చిత్తశుద్ధి ఏమి లేదు. సరే, ఏదైనా ఈ 2025 సంవత్సరాంతములో బీహార్లో శాసనసభ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఎప్పుడైతే కులగణన జరుపుతుందో అక్కడ సునాయాసంగా ఎన్డీఏ కూటమి విజయం సాధించడం తథ్యం. బీహార్ రాష్ట్రంలో ఇక్కడ వేరే పార్టీలకు స్థానం ఉండదు. ఇప్పటికే కాంగ్రెస్ కనుమరుగైపోయింది బీహార్ రాష్ట్రంలో. అలాగే లాలూ ప్రసాద్ స్థాపించిన పార్టీ వాళ్ళు కూడా అంతంత మాత్రంగానే ఉన్నారు.
ఏకపక్షంగా ఎన్డీఏ విజయం తథ్యమని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన ఎవరంటే కాంగ్రెస్ వాళ్ళు. ఈ యూపీఏ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ కులగన్న అని చెప్పి కాకిగోల చేస్తున్నాడు. మరి నీ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నది ఎప్పుడు ఎందుకు చేయలే? అసలు దేశాన్ని పరిపాలించింది సింహభాగము కాంగ్రెస్ కదా, మీరెందుకు చేయలేదు అని మేధావులు రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం. బీసీలు అధిక శాతంలో ఉన్నారు, కులగణన జరగాలి, బీసీలకు న్యాయం జరగాలని ఇప్పుడు ఇది కాకి గోల చేస్తున్నాడు రాహుల్ గాంధీ. ఆయన ఏం చేశాడు? కర్ణాటకలో తెలంగాణలో కులగణన చేయమని ఆదేశాలు ఇచ్చాడు అక్కడ ముఖ్యమంత్రికి. ఇక వాళ్ళు ఒక ప్రహసనంలా మొక్కుబడిగా నిర్వహించారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో తమాషా ఏంటంటే బీసీలు 47% అని, మరో 10% ముస్లింలను తెచ్చి బీసీలో కలిపారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు 57%. అయినా ముస్లింలను 10% తెచ్చి బీసీలలో కలిపితే ఒప్పుకుంటారా? సుమారు 60% వరకు తెలంగాణలో బీసీలు ఉన్నారు. అందుకే ప్రధానమంత్రి మోదీ ఎన్డీఏ కూటమి రాబోయే తెలంగాణ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి బీసీ ముఖ్యమంత్రిని పెట్టబోతున్నామని చెప్పి ముందుగానే ప్రకటించారు. మొన్న జరిగిన ఎన్నికల్లోనే 2023లో జరిగిన ఎన్నికల్లోనే బీసీ ముఖ్యమంత్రి మొట్టమొదటి ముఖ్యమంత్రి బీజేపీ తరఫున బీసీ అన్నారు. కనుక ఇదేదో ప్రహసనంలా ఏదో చేసేసి కులగణనం చేశామని తేల్చేశారు 47% అని. అసలు ఒక విషయం గమనించాలి, కర్ణాటక తెలంగాణ ప్రభుత్వాలు చేసిన కులగణనకు చట్టబద్ధత లేదు. రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కులగణన చేసే హక్కు ఉన్నది. అలాగే జనాభా లెక్కలు కూడా కేంద్ర ప్రభుత్వం చేసిన లెక్కలకే చట్టబద్ధత ఉన్నది. ఈ విధంగా ఈ రోజున కులగణన వల్ల ఇప్పటికే మనం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో అవతరించాం. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి సమాజంలో అధికంగా ఉండే బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వాళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వటం, సంఖ్యను బట్టి నిధులు కేటాయించడం, ఇవన్నీ జరగాలంటే కులగణన అనేది అవసరం. ఏ కులం ఉన్నారో ఆ కులానికి సముచిత స్థానం కల్పించడం అనేది సామాజిక న్యాయము. తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నది. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన సోషల్ కెమిస్ట్రీ ఎప్పుడు కూడా ఏ రాష్ట్రాలలో ఏ కులం అధికంగా ఉందో ఆ కులాలకు ప్రాతినిధ్యం ఇవ్వటం. గత 30 ఏళ్లుగా మూలపడిన మాదిగ రిజర్వేషను ఎస్సీ కుల వర్గీకరణను బయటకు తీసి దానికి విముక్తి కల్పించి ఈరోజు తెలుగు రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడులో అధికంగా ఉండే మాదిగలకు న్యాయం జరిగేలా చేసింది కేంద్రంలో ఉండే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఆ విధంగా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నది తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి. తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్ ఉన్నాయి. సుప్రీంకోర్టు గతంలో ఒక తీర్పు ఇచ్చింది, మీరు ఏ రిజర్వేషన్లు ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి, 50% దాటితే మాత్రం ఒప్పుకోనన్నారు. మరి 50% దాటితే ఒప్పుకోనన్న సుప్రీంకోర్టు పక్క రాష్ట్రమైన తమిళనాడులో గత 20 సంవత్సరాలుగా 69% రిజర్వేషన్ ఉంటే ఏం చేస్తుంది? 69% కనపట్టలేదా? కనుక ఇటువంటి అసమానతలను తొలగించి 50% ఉండాలి అనే అది సుప్రీంకోర్టు ఎవరండి చెప్పేది? దేశాన్ని పరిపాలించేది అధికారంలో ఉండే ప్రభుత్వం, ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధులు. కనుక పార్లమెంటులో ఉభయ సభల్లో
లోక్సభ రాజ్యసభలో ఈ 50% రిజర్వేషన్ అవసరం, అది ఇష్టారాజ్యం కింద ఇచ్చుకోవచ్చని దాని నిబంధనను సడలించవచ్చు. అయినా జడ్జిలు ఒక జడ్జిమెంట్ ద్వారా వాళ్ళకి ఏం తెలుసు, సామాజిక న్యాయము, కులాలు, సంఖ్యలు తెలవకుండా 50% దాటకూడదంటే. కొన్ని రాష్ట్రాల్లో పూర్తిగా గిరిజనులే ఉన్నారు. మరి గిరిజనులకు ఇతర రాష్ట్రాల వల్లే కాకుండా ఎక్కువ సంఖ్యలో రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కనుక ఈ కులగణన జరిగిన తరువాత వివిధ రాష్ట్రాలలో సుప్రీంకోర్టు నిర్దేశించిన గరిష్ట రిజర్వేషన్లు 50% అనే దాన్ని చెల్లకుండా చేసి మళ్ళీ పార్లమెంట్లో ఉపసభల్లో చట్టం చేసి ఆయా రాష్ట్ర జనాభా నిష్పత్తి ప్రకారం మీ రిజర్వేషన్లు మీరు ఏర్పాటు చేసుకోవచ్చనే చట్టము ప్రవేశించే విధముగా ఎన్డీఏ కూటమి అడుగులు వేస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ వార్త వినపడిందో చంద్రబాబు నాయుడు ఎంతో ఆనందంగా అభినందిస్తున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని. ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. ట్వీట్ చేస్తూ ఇప్పటి వరకు కేవలం ఎన్డీఏ కూటమి, బీజేపీ మాత్రమే, ప్రధానమంత్రి మాత్రమే ఉచ్చరిస్తున్న 5 పదాలు ఉన్నాయి. దేశానికి సంబంధించినవి, సమాజానికి సంబంధించినవి. వాటన్నిటినీ చంద్రబాబు నాయుడు ఎక్స్లో ఉటంకిస్తూ చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోదీని అభినందిస్తూ ఆకాశానికి ఎత్తేశాడు. ఒకరోజు ముందే 2వ తారీఖున ఎలాగో పొగడ్తలతో ముంచేస్తారు మోదీ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధుల వరద వచ్చింది. 8 లక్షల కోట్ల పెట్టుబడులేంటి, 5 లక్షల ఉద్యోగాలేంటి, ఇంతవరకు ఏ రాష్ట్రంలో అయినా, ఉత్తరప్రదేశ్ ఆ రాష్ట్రంలోగా ఇటువంటి నిధులు విడుదల ఎప్పుడు కాలేదు. ఇంకా మే 2 తర్వాత చూడండి తడాకా. మనకి 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన కొనసాగించి రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేశాడు. సబ్కా వికాస్, అందరి యొక్క అభివృద్ధి ఆకాంక్షిస్తాం. సబ్కా విశ్వాస్, అందరి ప్రజల యొక్క విశ్వాసాన్ని పొందుతాం. సబ్కా ప్రయాస్, ప్రజలందరి భాగస్వామ్యంతో, మీ కృషితో దేశాభివృద్ధి, రాష్ట్రాల అభివృద్ధి. సబ్కా ఆవాస్, ప్రతి ఒక్కరికి, పేదవాడికి శాశ్వత గృహ నిర్మాణం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, సబ్కా ఆవాస్. ఇవి 5 ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వ బీజేపీ నినాదాలను చంద్రబాబు నాయుడు భుజం మీదకెత్తుకుని వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి ఒక బ్రహ్మాండమైన సూపర్ పవర్గా భారతదేశం వృద్ధి చెందాలని, అఖండ భారత్ కావాలని, ఇంతకుముందు భారతదేశం నుంచి విడిపోయిన ముక్కలు, ఆ పక్కన శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పక్కనుండే దేశాలన్నీ కూడా మేము వస్తామని భారత్తో కలిసి స్వాతంత్రము రాకముందు మనకున్న అఖండ భారత్ విశ్వాన్ని శాసించే విధంగా భారత్ను రూపుదిద్దాలనే సంకల్పంతో బీజేపీ పార్టీ, ఎన్డీఏ కూటమి, ప్రధానమంత్రి మోదీ అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ రోజున కులగణన ప్రకటనతో దేశంలో ఉండే ముఖ్యంగా బీసీ సామాజిక వర్గ ప్రజలు ఎంతో ఆనందోత్సవాలతో ఉన్నారు. మా కులాల సంఖ్య తెలుస్తుంది, మాకు మంచి రోజులు రాబోతున్నాయని ఈ యొక్క నిర్ణయం రాజకీయంగా ఎన్డీఏ కూటమిలో ఉండే భాగస్వామ్య పక్షాలను బలోపేతం చేసి, ప్రధానమంత్రి కోరిక ఒకటే, ఆయన జీవిత లక్ష్యం, కోరిక కాంగ్రెస్ రహిత భారతాన్ని మనం సాధించాలి. ఇప్పుడు 2-3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కర్ణాటక, తమిళనాడు, హిమాచల్. 2029లో జరిగే జమిలి ఎన్నికల్లో ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ కోల్పోయి ప్రధానమంత్రి కోరిక నెరవేరబోతూ ఉంది. భారతదేశము కాంగ్రెస్ రహిత భారతము కాబోతూ ఉంది.
కర్ణాటకలో తెలంగాణలో అలాగే హిమాచల్ ప్రదేశ్లో 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఘన విజయం సాధించబోతూ ఉంది. ఇంకా చిన్న చితుకు ప్రాంతీయ పార్టీలు ఉంటాయి, అవి కూడా త్వరలో అదృశ్యమయ్యే రోజులు రాబోతున్నాయి. కనుక కులగణన అనేది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం అని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది బీసీలకు మంచి రోజులు రాబోతున్నాయి.